మినపప్పు, పచ్చెనగపప్పు పప్పులు పొడి చేసుకునే విధానం చూద్దాము. ధనియాలు, జీలకర్ర, ఒక 2 మిరియాలు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత పచ్చెనగపప్పు, మినపప్పు కాసేపు ఆగి వేసుకొని ఎర్రదోరలుగా వేయించుకున్న తర్వాత వేపుకుంటూ ఉండాలి. ఒకరోసేపు ఒక 10 నిమిషాలు వేపుకొని వేపుకున్న తర్వాత మినపప్పు వేసి వేయించుకొని మినపప్పు కూడా ఎర్రదోరలుగా వేయించుకొని కాసేపు ఏగనిచ్చిన తర్వాత 10 నిమిషాలు టైం పడుతుంది. ఎర్రగా ఏగితే టేస్ట్ బాగుంటుంది. వేయించుకొని తర్వాత తీసుకొని ఒక రవ్వ కరివేపాకు, ఒక రవ్వ చింతపండు వేసుకొని ఒక బాగా పటపటా మీద కరివేపాకు వేయించుకోవాలి. ఎండినట్టు కరివేపాకు రావాలి. ఒక రెమ్మ చింతపండు చాలు, వేస్తే పులుపు వచ్చేస్తుంది. వేయించుకున్న తర్వాత మిక్సీలో ఎండుమిర్చి, ఉప్పు వేసుకొని మిక్సీ బాగా మెత్తగా పేస్ట్ అయ్యేదాకా మిక్సీ వేసుకోవాలి. ఒక చిటిక ఎంగ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిరపకాయలు మెత్తగా అయ్యేదాకా వేసుకోవాలి. తర్వాత మెత్తగా అయిన తర్వాత పచ్చెనగపప్పు వేసుకొని బాగా మెత్తగా పట్టుకున్న తర్వాత కరివేపాకు, పచ్చెనగపప్పు, మినపప్పు, చింతపండు వేసి వేయించుకోవాలి. బాగా 2-3 సార్లు వేసుకొని మిక్సీ మెత్తగా పట్టిన తర్వాత ఉల్లగడ్డలు వేసి బాగా మెత్తగా పట్టుకున్న తర్వాత ఒక రవ్వ సేపు గిన్నెలో పెట్టి ఆరబెట్టుకొని తీసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది. పప్పుల పొడి, పచ్చెనగపప్పు, మినపప్పు పప్పుల పొడి నిల్వ ఉంటుంది.